అందరికీ నమస్తే. నేను మీ ఆదిలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న ట్రెండింగ్. ఈరోజు తయారు చేసుకునేది ఎండతో పని లేకుండా టమాటా పికిల్ అండి. నేను 3 కేజీలు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి తుడుచుకొని ఇలా ఆరబెట్టుకున్నానండి. ఇలా ఒక్కొక్క టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసుకున్నానండి. చూడండి, ఇలా మొత్తం కట్ చేసుకున్నానండి. 3 కేజీల టమాటాలని మొత్తం ఇలా కట్ చేసుకొని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని, ఇవి 3 కేజీల టమాటాలు కదండి, అందుకని నేను 2 బాండీల్లో పెట్టుకున్నాను. ఒక బాండీలో సగం, ఒక బాండీలో సగం పెట్టుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గుతుండగా నేను 350 గ్రాముల చింతపండు తీసుకొని ఇలా పిక్కలు పీచులు లేకుండా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక గిద్దతోటి అరగిద్ద జీలకర్ర, అరగిద్ద ఆవాలు, అరగిద్ద మెంతులు తీసుకున్నానండి. వీటిని వేరే ఒక బాండీ పెట్టుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గినాయి కదండి, మనం చింతపండు క్లీన్ చేసుకున్న చింతపండుని ఆ బాండీలో సగం, ఈ బాండీలో సగం 2 భాగాలుగా వేసానండి. ఇలా మగ్గిన తర్వాత 2 బాండీలు దింపుకొని కింద పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకొని 1 స్పూన్ పసుపు, ఆ బాండీలో 1 స్పూన్, ఈ బాండీలో 1 స్పూన్ పసుపు వేసి మొత్తం కలిపి వేరే ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోకి తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఒక అరగంట పాటు పూర్తిగా అసలుకు వేడి లేకుండా ఆరిపోయేలాగా ఇలా కలుపుకుంటూ ఆరబెట్టుకోవాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ గిన్నెలోకి గిద్దతోటి 3 కేజీల టమాటాల్లోకి 3 గిద్దలన్నర ఉప్పు పోసుకుంటున్నానండి. చూడండి, అదే గిద్దతోటి 3 గిద్దలన్నర కారం వేసానండి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు, కారం ఈ టమాటా ముక్కల్లోకి బాగా కలిసే వరకు ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి మనం మొత్తం మిక్సీ పట్టుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి ఇలా తీసుకోవాలండి. చూడండి, నేను మొత్తం మిక్సీ పట్టుకున్నానండి. ఇలా వచ్చింది నాకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 200 గ్రాముల ఎల్లిపాయలు, 100 గ్రాములు మామిడి అల్లం, 100 గ్రాములు మామూలు అల్లం వేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు ఇది మెదగలేదని నేను 100 గ్రాముల దాకా శనగ నూనె వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఈ టమాటా పికిల్లో ఇలా వేసుకోవాలండి. మొత్తం టమాటా పికిల్లో మొత్తం కలిసేలాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపుకోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడిని ఇలా మిక్సీ పట్టుకొని ఈ టమాటా పికిల్లో వేసానండి. వేసి ఇలా బాగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. అంతేనండి, ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిలవ ఉండే టమాటా పికిల్ రెడీ. ఇది మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేసుకున్నా కానీ సంవత్సరం పాటు నిలవ ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.